జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. చాలామంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. మృతులలో 2 విదేశీ పౌరులు కూడా ఉన్నారు. ఈ దాడి టీఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ తామే చేశామంటూ ప్రకటించింది. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు కొత్త రూపాన్ని ఇవ్వడానికి టీఆర్ఎఫ్ను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సృష్టించింది. సామాన్య పౌరులను, ముఖ్యంగా కాశ్మీరీ పండితులు, సిక్కులు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు. భారత ప్రభుత్వం 2023లో టీఆర్ఎఫ్ను కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధించింది. జమ్మూ కాశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్ సమీప బైసరన్ లోయలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఆడ మగ అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కాల్చారు. ఈ ఘటనలో ఇప్పటికే 28 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా కాల్పులు చేసిన తర్వాత ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి వెళ్లినట్లు తెలుస్తుండగా గాలింపు చర్యలు చేపట్టారు. ఓ 4 ఉగ్రవాదులు ఇంకా బైసరన్ ప్రాంతంలోనే నక్కి ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారి హిస్టరీలను కూడా బయటకు తీశారు. నా పెళ్లి ఉంగరాలను చూసిన తర్వాత ఉగ్రవాదులు నా భర్త మతం ఏంటని అడిగారు. తర్వాత అతన్ని కాల్చి చంపారు అని ఒక మహిళ చెప్పింది.